ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేంటమ్మా అలా నిలబడిపోయారు? లోపలికి రండి. పద భాను. అమ్మా భాను, నువ్వు ఈ ఇంటి కోడలివి. అంటే ఈ ఇల్లు నీ ఇల్లు. నీ ఇంట్లోకి నువ్వు రావడానికి ఆలోచిస్తావేంటమ్మా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అమ్మాయిని ఇంట్లోకి తీసుకురా. పద. ఊర్మిళ, ఊర్మిళ, ఎవరొచ్చారో చూడు. ఎలా ఉన్నావమ్మా? ఇంట్లో ఉండవలసిన కొడుకు ఇంటికొచ్చి పరాయి వాళ్ళ ఎలా ఉన్నావమ్మా అని పలకరిస్తే ఆంటీ ఎలా ఉంటారు కార్తీక్? నేను మా అమ్మని వదిలేలేదు నీలిమా. నువ్వు చెప్పిన మాటలు నమ్మి దూరం చేసుకున్నా నా భార్యని మళ్ళీ తీసుకొస్తానని మా అమ్మ దగ్గర మాట తీసుకునే వెళ్ళాను. అది నువ్వు మర్చిపోయినా మా అమ్మ మర్చిపోదు. చూడు నీలిమా, నా కొడుకు కోడల్ని ఇలా జంటగా చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నీకు నచ్చకపోవచ్చు, ఇష్టం లేకపోతే ముందు లోపలికెళ్ళు. అంతేగాని ఇలా మా మనసులు బాధ పెట్టేలా మాట్లాడుకో. ఇక్కడ ఎవ్వరిని బాధ పెట్టలేదండి. వచ్చిన పనేంటో చెప్పమని చెప్పండి. అమ్మా, వైశాలి పెళ్ళి. ఆగు. ఏంటి పెళ్లి పిలుపులకొచ్చారా? అవునమ్మా. చూడు కార్తీక్, పెళ్లి పిలుపులు బయట వాళ్ళని పిలుస్తారు. నువ్వు నా కొడుకువి, ఈ ఇంటి మనిషివి. సొంత మనుషుల్ని అలా పిలవకూడదు నాన్న. నీతో బయట వాళ్ళొచ్చారు కదా, వాళ్ళని చెప్పమను. భాను బయటది కాదమ్మా, నా భార్య, ఈ ఇంటి కోడలు. తన ఇంట్లో లేకపోయినా తన ఇంటి పేరు ఇదే. మీరు ఆగండి. పెళ్లి మా అక్కది కదా, మా పుట్టింటి పెళ్లి కాబట్టి ఆ ఇంటి ఆడపిల్లగా నేను పిలుస్తాను. మావయ్య, ఒకసారి మీరు అత్తయ్య పక్కన నిలబడండి. ఏవండి, ఒకసారి ఇలా రండి. అత్తయ్య, మా బాబాయ్ గారు కృష్ణమూర్తి సుజాతల కుమార్తె అయిన వైశాలికి పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెల 28నే పెళ్లి. మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి వధూవరులని ఆశీర్వదించి మా ఇంటి విందు ఆరగించవలసిందిగా కోరుతున్నాము. ఏంటిది? ఆగమ నబి లస్సికులు, ఆగమనాభిలాషులు ఆహ్వానించువారు శ్రీమతి అండ్ శ్రీ కార్తీక్ భానుమతి. ఓ, పెళ్లి పెద్దలు మీరన్నమాట. మీకన్నా ముందే మగ పెళ్లి వాళ్ళు మమ్మల్ని పిలిచారు. పెళ్లి కొడుకు తల్లి పద్మావతి గారు కార్డిచ్చి మీరు మరీ రావాలి అని చెప్పారు. అది మర్యాద. అత్తయ్య, నాన్నే వచ్చి పిలిచేవారు, కానీ ఈ మధ్య ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఈ పెళ్లి బాధ్యతలు మాకు అప్పగించారు. మొదటి కార్డు మీకే ఇమ్మని చెప్పారు. అందుకే మేమొచ్చి పిలుస్తున్నాము. ఏంటమ్మా, వాసు ఒంట్లో బాగోలేదా? అవును మావయ్య. లేదంటే నాన్న రాకుండా ఉంటారా? ఊర్మిళ తను పద్ధతిగా పిలిచింది.
మనం కూడా కార్డు తీసుకోవడం పద్ధతి. బాగుంది కార్తీక్, చాలా బాగుంది. నాకు నచ్చని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావు అనుకున్నాను. కానీ ఇలా పెళ్లి పెద్దగా మారి ఆ ఇంట్లో పనులన్నీ కూడా నువ్వే చేస్తున్నావని ఊహించలేకపోయాను. తప్పే ఉందమ్మా. పార్థుబావ మన ఇంటికి పెద్ద కొడుకు నువ్వే అన్నావు. నిజానికి తను ఇంటలుడే కదా. అలాగే మామయ్య కూడా ఈ బాధ్యత నాకు అప్పగించారు. అల్లున్నైనా కొడుకులానే చూసుకున్నారు. తప్పకుండా చూసుకో కార్తీక్, కానీ అన్ని తప్పుల్ని త్వరలోనే సరిచేస్తాను. సరే అత్తయ్య, పిలవాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మేం వస్తాం. మీరు తప్పకుండా రావాలని నాన్న మరీ మరీ చెప్పమన్నారు. చూడు, పెళ్లికి పిలవడం అనేది మర్యాద. మీరు రావాలని కోరుకుంటున్నాము అనడం గౌరవం. కానీ వచ్చి తీరాలి అని అనడం శాసనం. నన్ను నువ్వెప్పటికీ శాసించేంత స్థాయికి రాలేవు. నీ శాసనానికి తల వంచేంత స్థితికి నేనెప్పటికీ దిగజారను. అత్తయ్య గారిని శాసించాలనుకునే అవివేకురాల్ని కాదత్తయ్య. మీ గౌరవానికి భంగం వాటిల్లితే నేను ఒప్పుకోను. వస్తాం, తప్పకుండా వస్తాం. కానీ మీరు పిలిచారని కాదు, మగ పెళ్లి వారి తరపున వస్తాం. సరే మావయ్య, వెళ్ళొస్తాం. అలాగే అమ్మా, వాసుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మావయ్య. సరే నాన్న. సరేరా. మీ మాటల్లో భావం నాకు అర్థమైందాంటీ. ఇప్పుడు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. కార్తీక్ భాను కలిసి రావటం మీకే కాదు, నాకు నచ్చలేదు. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా సార్? కూర్చోండి. ఏంటి సార్ రమ్మన్నారు? అదే సార్, వాడిని అరెస్ట్ చేశాం కదా. మీరు రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే గానీ కోర్టుకి సబ్మిట్ చేయలేము. కంప్లైంట్ ఇస్తారని రమ్మన్నాను. కంప్లైంట్ రాయండి. సార్ సార్ సారీ సార్, ప్లీజ్ సార్. పార్థు సార్, ప్లీజ్ సార్. తాగిన మైకంలో మీతో అలా ప్రవర్తించాను సార్. ప్లీజ్ సార్, కావాలంటే చంపలేసుకుంటాను సార్. ప్లీజ్ సార్. పార్థు సార్, ప్లీజ్ సార్. హే, సైలెంట్గా ఉండవయ్యా. ఇంకా మీ కోపం తీరకపోతే మీ చెప్పుతో నన్ను కొట్టండి, అంతేకాని కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి. నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. నీలాంటి వాళ్ళని క్షమించడం అంటే పాముకి పాలు పోయడమే. అలాంటి పనులు నేను చేయను. చాందిని గారు, మీరైనా చెప్పండి, మన మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉందో. నేను మీకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు, అలాంటిది మన రిలేషన్ ఇలా కట్ చేస్తారా? ఏంట్రా నీకు నాకు మధ్య రిలేషన్? పళ్ళు రాలిపోతాయి ఏమనుకున్నావు? మేమెక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వస్తుంటే నీ బుద్ధి ఏంటో తెలుసుకోలేకపోయాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే ఇక్కడే చంపేస్తాను. ప్లీజ్ చాందిని. చాందిని, వీడితో నీకేంటి? ఊసరు వెళ్ళేలాగా సమయానికి తగ్గట్టు ఎన్ని రంగులైనా మారుస్తాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి కాళ్ళు పట్టుకుంటానంటున్నాడు. బయటకు వచ్చాక మళ్ళీ మన జుట్టే పట్టుకుంటాడు. అదిగా సార్. పద. సార్ సార్, సార్ పార్థు సార్, నన్ను క్షమించండి సార్. బుద్ధి తక్కువ ఈ పని చేశాను సార్. ప్లీజ్ సార్, నన్ను విడిపించండి సార్. నన్ను క్షమించండి సార్, ప్లీజ్. ఇదిగోండి సార్, మీరు అడిగిన కంప్లైంట్. వాడు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. వాడు చేసిన తప్పుకి జైల్లో చెప్పకూడదు తినాలి. అదే సరైన శిక్ష. కంప్లైంట్ ఇచ్చారు కదా సార్, మేము చూసుకుంటాం. పద చాందిని. సార్ పార్థు సార్, సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ సార్. ఏంటి బాను, అమ్మన్న మాటలకు బాధపడుతున్నావా? ముందు మనసుకి బాధ అనిపించినా ఎందుకలా మాట్లాడారో అర్థం చేసుకున్నానండి. నువ్వన్నా మావయ్య అన్నా అమ్మకింకా నచ్చట్లేదు బాను. తనెందుకలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు. మేమందరం మారాం, మా అమ్మ కూడా మారాలని కోరుకుంటున్నాను. అది ఎప్పటికవుతుందో తెలియటం లేదు. ఏ మార్పు ఒక్కసారిగా రాదండి, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఒకప్పుడు అపార్థం చేసుకున్న మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు కదా, కొంతకాలం పట్టింది. ఇంతకాలమైనా మా అమ్మ మారలేదు కదా, అది నీకు బాధ అనిపించట్లేదా? ఆవిడ మారాలని అందరం కోరుకుంటున్నాము, కానీ అత్తయ్య మనసు విరిచేయడానికి. ఇంకా సందేహిస్తావెందుకు బాను?
నీలిమ ఉందనే కదా ఆ నీలిమ అక్కడ ఉన్నంత వరకు అమ్మ మనసు మారనివ్వదు. నీలిమ విషయమని తన ప్రతి మాటలోనూ తెలుస్తుంది. కానీ నీలిమను తెచ్చి నేనే పెద్ద తప్పు చేశాను. నీలిమకు మంచి జీవితం చూపించే వరకు అమ్మ నీలిమని ఇంట్లో నుంచి పంపించదు. అంతవరకు మన జీవితాల్లో ప్రశాంతత ఉండదు. చెడు తాత్కాలికంగా గెలిచినా చివరికి ఓడిపోతుంది. నిజం ముందు ఓడిపోయినట్టు కనిపిస్తుంది, కానీ చివరికి అదే గెలుస్తుంది. తప్పకుండా నిజమేంటో అత్తయ్య తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. తప్పు మనసులో లేనంత వరకు తల వంచక్కర్లేదు, దేనికి భయపడక్కర్లేదు. చాలా థ్యాంక్స్ బాను. నీ స్థానంలో ఇంకెవరున్నా కూడా అమ్మన్న మాటలను అపార్థం చేసుకునేవారు. ఇంకా ఇంటివైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. నీలా మాత్రం అర్థం చేసుకునేవారు కాదు. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. అంతేకాని ఆవేశంలో ఒక్క మాట కూడా అను. ఏమైందండి? తెలీదు బాను, చూడాలి. ఓ, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదివారా? లేదు బాను, MBA చదివాను. మరి కార్ రిపేరింగ్ చేయడం వచ్చినట్టు అలా చూస్తున్నారేంటి? చాలా సినిమాల్లో చూశాను బాను. కార్ ఆగిపోతే ఇలాగే చూస్తారు కదా. అది సినిమా కాబట్టి చూస్తే చాలు స్టార్ట్ అయిపోతుంది. ఇది జీవితం కదా, రిపేర్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. నాకు అర్థం కాలేదు కాబట్టి క్యాబ్లో వెళ్ళిపోదామా మరి? క్యాబ్లోనా? హలో బామ్మ. కార్తీక్ ఎక్కడున్నావురా? రోడ్డు మీద ఉన్నాను బామ్మ. బాను దగ్గర ఉండాల్సిన వాడివి రోడ్డు మీద ఉండటం ఏమిట్రా? బాను నేను కలిసే ఉన్నాం. అమ్మకి పెళ్లి శుభలాకిచ్చి మిగతా వాళ్ళకి పంచడానికి వెళ్తుంటే కారు ఆగిపోయింది. మరేం చేస్తున్నావురా? క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాను బామ్మ. ఏడ్చినట్టు ఉందిరా. మంచి కార్ బుక్ చేస్తానులే బామ్మ. నీ మొహరా, అలా వెళుతున్న కారు ఆగిపోతే అశుభం అంటారా? ఏం చేసైనా ఆ కారులోనే వెళ్ళండి, సరేనా? నేను తర్వాత ఫోన్ చేస్తానే, ఉంటాను. బామ్మేమన్నారు? ఈ కారులోనే వెళ్ళమంటున్నారు. క్యాబ్ అంటే నువ్వెందుకు షాక్ అయ్యావో నాకిప్పుడు అర్థమైంది. మరెలాగా? దానికి ఉపాయం ఉంది బాను. నీకు డ్రైవింగ్ వచ్చా? థియరిటికల్ గా తెలుసు, కానీ ప్రాక్టికల్ గా రాదు. అది చాలు, మనం ఈ కారులోనే వెళ్ళొచ్చు. ఎలా? నువ్వు కూర్చో, కారు ఎలా వెళ్తుందో చూడు. అంటే ఇప్పుడు మీరు కారు తోస్తారా? మీరు కారు తోయడం ఏంటండి? భర్తన్న అభిమానం నీకున్నా ఓనర్ అన్న ప్రేమ కారుకుండదు కదా. తోస్తేనే వెళ్తుంది. పద రాబాను, కూర్చో. ఇంకేం కావాలే చాలే, ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్లే, గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. చూడండి ఎస్ఐ గారు, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఆ వరుణ్ని ఎట్టి పరిస్థితులను వదిలేదేలేదు. వాడి కాల్ డేటా, మెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ తీయండి. ఎందుకంటే ఇది వాడు ఒక్కడే చేసిన పని కాదు. వాణ్ణి ఎవరో రెచ్చగొడితేనే చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు బాగా తెలుసు. ఎవరు సార్? ఇంకెవరు, ఉంది కదా నీలిమ. అదే అన్న అనుమానం. అందుకే ఈ డీటెయిల్స్ బయటికి తీయండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకు పార్దు పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తావు? జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయచ్చు కదా. నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను.
ఎలా వదిలేయమంటావు చాంద్రి? ఆ వరుణ్ణి నీలిమతో ఎప్పుడైతే చూశానో అప్పుడే నాకు వాడి మీద అనుమానం వచ్చింది. జాబ్ నుంచి తీసేశాం కదా అని లైట్ తీసుకున్నాను. కానీ ఒక హెచ్ఆర్ ఇంతకు తెగించేయడం అంటే ఖచ్చితంగా దీని వెనకాల నీలిమ ఉందని నాకు అర్థమైంది. కానీ ఆధారాలు కావాలి కదా, అవి దొరికితే అప్పుడు నీలిమ అంతు చూస్తాను. అత్తయ్యకు కూడా నీలిమ నిజస్వరూపం ఇది అని చూపిస్తానా? అసలు నేను ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదు. వదిలేయమని నేను చెప్పడం లేదు పార్దు, నువ్వు టెన్షన్ పడుకొని చెప్తున్నాను. ఇంట్లో ఆ నీలిమ ఉన్నంత వరకు ఎవరికీ మనశ్శాంతి ఉండదు. అది నాశనం అయిపోను. అందరికీ అది భూతంలా కనిపిస్తుంది, ఆ ఊర్మిళకి తప్ప. దాని దరిద్రం ఎప్పుడు పోతుందో ఏంటో. బాణమ్మ, పెద్దయ్య, రామలక్ష్మమ్మ, తొందరగా రాండి. మన బాణమ్మ కారు నడుపుతుంది. పెద్దయ్య చూడు. అరే అవును, రాము చూసావా? తను డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టుంది. అమ్మ తల్లి, నువ్వే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావా? ఎప్పుడు నేర్చుకున్నావు తల్లి? నాన్న అది ఓహో, కార్తిక్ గారు నీకు చదువు చెప్పడమే కాదు డ్రైవింగ్ కూడా నేర్పించారన్నమాట. ఇన్నాళ్ళు నువ్వు నాకు ఈ విషయం చెప్పనే లేదు కదూ. నీకు డ్రైవింగ్ వచ్చని తెలిసే కూరగాయలు కావాలన్నా దేనికైనా కార్లోనే వెళ్ళేవాళ్ళం కదా. అనవసరంగా ఇన్నాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అబ్బా ఆపండి నాన్న, అసలు నన్ను మాట్లాడిస్తారా? చెప్పమ్మా. కారు నేను డ్రైవ్ చేయలేదు. నువ్వు నడపకుండా కారు ఎలా వచ్చింది? నేను తోసాను కాబట్టి వచ్చింది. అయ్యో, కారు తోసుకుంటూ వచ్చావా? నొప్పిగా ఉందా? అదేంటల్లుడు బాబు, పెట్రోల్ అయిపోతే కొట్టించుకుని రావచ్చు కదా, అలా తోసుకురావటం ఏంటి? నీకు అలా అర్థమైందా సతీ? ఏం జరిగిందమ్మా? కారు సడన్ గా ఆగిపోయింది నాన్న. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. అవ్వకపోతే ఏ క్యాబ్ బుక్ చేసుకుని రావచ్చు కదా, అనవసరంగా ఇంత దూరం తోసుకుని రావడం ఎందుకు? నేను అదే అనుకున్నాను. కానీ ఉంది కదా మా బామ్మ, సరిగ్గా అదే టైంకి ఫోన్ చేసింది. అలా వేరే కారులో వెళ్తే అపశకునం అంటారు, ఏం చేసైనా ఆ కారులోనే వెళ్ళాలి అంది. అలాంటప్పుడు మెకానిక్ని పిలిపించుకోవచ్చు కదా. సతీ, నువ్వు మరి ఇన్ని ప్రశ్నలు వేసావంటే నాకు సమాధానం చెప్పే ఓపిక కూడా లేదు. కారు ఆగిపోయిన చోట ఏ మెకానిక్ లేరు, అందుకే ఇలా తోసుకుంటూ వచ్చాం. ఫోన్లే బాబు, కార్ని రోడ్లో వదిలేయకుండా తోసుకుని వచ్చారు. ఎరా, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదురా నీకు? కష్టపడి కారు తోసుకుంటూ వచ్చాడంటుంటే కారు గురించి మాట్లాడతావేంటి నువ్వు? ఊరుకో పెద్దయ్య, కాలు నొప్పులు వస్తే ఎవరైనా పడితే తగ్గిపోతాయి, మరి కారు పోతే ఎట్లా వస్తుంది? మళ్ళీ అదే మాట. వెదవ తెలివితేటలు నువ్వును. ఏం బాబు, అక్కడే ఉండి ఫోన్ చేస్తుంటే మెకానిక్ నేను తీసుకొచ్చేవాడిగా. అంత శ్రమపడి అక్కడి నుంచి తోసుకుంటూ వచ్చావా? పర్లేదులేండి అంకుల్, అందులో కూడా కార్తిక్ గారి ప్రేమే కనపడుతుంది. భానుడి శ్రమ పెట్టకుండా కారులో కూర్చోబెట్టి భర్తగా బాధ్యత తీసుకున్నారు కదా. నా భార్య బాధపడకూడదు కదా. సతీ, ఆయన కోసం వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. సత్తి ఉన్నాడుగా, బాబుకి కాళ్ళు పడతాడు. ఎరా, నేనా? నువ్వే కదరా, ఎవరైనా నొక్కితే కాళ్ళు నొప్పులు పోతాయన్నావుగా, మరి నువ్వే చెప్పి చేయకపోతే ఎలాగా? పదబాబు, వాడొచ్చి పడతాడు మెల్లిగా. పదబాబు. ఏంటి సత్య అలా ఉండిపోయావు? అల్లుడు బాబు బాణమ్మ మీద ప్రేమ చూపటం ఏంటి, నేను అల్లుడు బాబు కాళ్ళు పట్టడం ఏంటి? మాట వాసుకుని చెప్తే మరీ ఇంత సీరియస్ గా తీసుకుంటారా? దురద గుండాకు ఎదుటి వాళ్ళకి రాయాలి అని పట్టుకున్నా ముందు నీ చేతులకే దురద అంటుకుంటుంది కదా. అందుకే మాటల్ని పొదుపుగా వాడాలి. వెళ్ళు, వెళ్ళి వేణీళ్ళు పెట్టి కార్తిక్ సర్కి కాళ్ళు పట్టు. అలాగేనమ్మా. నాన్న వచ్చి పిలిచేవారు, కానీ ఈ మధ్య ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఈ పెళ్లి బాధ్యతలు మాకు అప్పగించారు. మొదటి కార్డు మీకే ఇమ్మని చెప్పారు, అందుకే మేమొచ్చి పిలుస్తున్నాము. ఎవరి కోసం ఆలోచిస్తున్నారండి? మీ స్నేహితుడి గురించేనా?
అవును ఊర్మిళ, వాడికి ఒంట్లో బాగోలేదని తెలిసిన దగ్గర నుంచి ఇక్కడ మీ మనసు మనసులో లేదు. అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి మీ మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుంది, అంతేగా? ప్రాణ స్నేహితులం కదా, వాడికి బాగోలేదంటే నా ప్రాణం ఎలా తట్టుకుంటుంది? అది కాదు అంకుల్. ఆగు నీలిమా, ఆలోచిస్తే లాభమేముంటుందండి? ఒకసారి మీరే మీ స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడండి. ఆ గొంతు వింటే మీ మనసు కుదుట పడుతుంది. మీరిద్దరూ మనసారా మాట్లాడుకుంటే మీకు ఈ బెంగ కూడా తగ్గుతుంది. ఏంటి ఊర్మిళ, నువ్వేనా ఈ మాటలంటున్నది? వాసు అంటేనే నాకు పడదండి, కానీ మీరు నా ప్రాణం కదా. మీరు బాధపడుతుంటే నేనెలా తట్టుకుంటాను? అందుకే మాట్లాడమని చెప్తున్నాను. మీకే ఫోన్ చేయండి. ఈ టాబ్లెట్ ఎలాగైనా భాను కడుపులోకి వెళ్లేలా చేయాలి. దానివల్ల ఏమవుతుంది? నీ పెళ్ళి ఆగిపోతుంది. కార్తీక్కి భాను మీద అసహ్యం వేస్తుంది. భానుకేవి కానంత వరకు నీ మీద నా మీద ఎవ్వరికి ఏ అనుమానము రాదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.